అందరికీ నమస్తే అండి. ఒకసారి ఈ ఆలయాన్ని గమనించండి. పురాతనమైన ఆలయం అయినప్పటికీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంత పురాతనమైన ఆలయం ఇంతవరకు ఇంకా చెక్కు చెదరకుండా ఉండడానికి కారణాలేందో తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. ఇక్కడ ప్రతి సోమవారం ఘనంగా పూజలు జరుగుతాయి. ఈరోజు మనం కూడా చూద్దాం రండి. మన దేశంలో ఎన్నో పురాతనమైన ఆలయాలున్నాయి. అందులో ఒకటైన ఆలయమే శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. ఈ ఆలయం పురాతనమైనది అయినప్పటికీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయంలో వింతలు విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే లైక్ కొట్టి షేర్ చేయండి. వీడియోస్లోకి వెళ్ళిపోదామా? ఈ ఆలయం మహబూబ్ నగర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో తాటికొండ గ్రామానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళడానికి ముందుగానే శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహం కానొస్తుంది. అక్కడి నుంచి కొద్దిగా ముందరికి బయలుదేరితే శ్రీ వీరభద్రస్వామి ఆలయం అగుపిస్తుంది. ఈ ఆలయం మొత్తం గుండ్లతో నిర్మితమై ఉంటుంది. ఒక గుహలో శ్రీ వీరభద్రస్వామి వెలిశాడని చరిత్రకారులు చెప్పుకుంటారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర దాగి ఉంది. ఇక్కడి జనాలు ఈ వీరభద్రస్వామి చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ కొత్తగా కళ్యాణ కట్ట కూడా నిర్మించబడి ఉంది. ఇక్కడ గ్రామస్తులు చాలా మంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటారంట. ఇక్కడ ప్రతి సోమవారం ఘనంగా పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా ఇక్కడ జాతర జరుగుతుంది. ఓకే అండి, శ్రీ వీరభద్రస్వామి దేవాలయానికి వచ్చేసాం. మనం కాళ్ళు కడుక్కొని లోపలికి బయలుదేరదాం. ఇక్కడ జాతర జరిగినప్పుడు జనాలు దండోపదండాలుగా వస్తుంటారు. ఈ ఊరు వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కలున్న పలు ఊర్ల నుంచి వాళ్ళు తరలి వస్తారు. చాలా ఘనంగా అంటే ఘనంగా జరుగుతుంది జాతర. ఒకసారి ఈ గుడి లోపల చూడండి ఎలా ఉందో. ఇదే గుడిలో కొత్తగా కట్టినది. ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది. చూడండి ఒకసారి మొత్తం అద్భుతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడిలో ఒక చిన్న గుడి కూడా ఉంటుంది పురాతనమైన శివలింగాలతో. చూద్దాం రండి. ఇవే అండి అవి. చూడండి ఒకసారి ఎంత పురాతనమైనవో. ఇక్కడ దేవుడి పాదాలు కూడా ఉంటాయి. ఒకసారి మంచిగా గమనించండి. వీరభద్రస్వామి ఆలయానికి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. కొద్దిగా ముందరకు వెళ్తే శ్రీ వీరభద్రస్వామి ఆలయం వస్తుంది. పురాతనమైన కట్టడాలు చూస్తారు మీరు. ఇదే అండి ఆ ఆలయం. ఒకసారి చూడండి లోపల ఎంత బాగుంటుందో. రండి లోపలికి రండి. ఇదివరకే ఎవరో పూజ చేయించుకుంటున్నట్టున్నారు. అప్పుడే మనం వెళ్ళాము. ఒకసారి చుట్టూ గమనించండి. గుండ్లతో నిర్మితమైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయం. చూడండి ఆయన ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో. నేను దర్శనం చేసుకొని బయలుదేరాను. మీకోసం ఒకసారి శ్రీ వీరభద్రస్వామిని చూపిస్తాను. చూడండి ఎంత అంటే ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఒక గుండు కింద ఇంత అద్భుతంగా వెలిసాడో చూడండి. చాలా పురాతనమైన ఆలయం ఇది. అంతేకాకుండా ఈ ఆలయంలో శ్రీ కాళికామాత అమ్మవారు కూడా వెలిచారు. ఇక్కడ చూడండి మొత్తం ఎవరెవరు ఉంటారనేసి. ఇక్కడ నుంచి గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి మొత్తం చుట్టుముట్టు మొత్తం పొలాలు, చల్లని గాలి, మొత్తం కొండలు, మొత్తం పచ్చని పైరు, చెరువు, పంట పొలాలు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి. దర్శనం చేసుకుని కాసేపు కూర్చొని నేను మళ్ళీ బయలుదేరాను. శ్రీ వీరభద్రస్వామి దర్శనం అయితే శివుని దర్శనం అయినట్లే అంట. ఎందుకంటే శివుడే శ్రీ వీరభద్రస్వామిగా వెలిశాడంట. ఇది మన చరిత్రకారులు చెప్పుకుంటారు.
కాకుండా మన పురాతనాల్లో కూడా ఉంది. కొంతమంది శివుని కుమారుడుగాను, మరి కొంతమంది శివుడే శ్రీ వీరభద్రస్వామిగా వెలిశాడని కూడా చెప్పుకుంటారు. వీరభద్రస్వామి వెలిసిన ఆ సమయంలోనే కూడా శ్రీ కాళికామాత కూడా వెలిసిందంట అని చరిత్రకారులు చెప్పుకుంటున్నారు. ఈ ఆలయం ఈ చుట్టుపక్కల పలు గ్రామాల్లో చాలా అద్భుతమైన పేరు, ప్రాముఖ్యత కలిగి ఉన్న ఆలయం. ఇక్కడ పూజలు చేయించుకోవడానికి చాలా అంటే చాలా దూరం నుంచి వస్తుంటారు. ప్రతి సోమవారం ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. చాలామంది జనాలు వచ్చి ఇక్కడికి వచ్చి తమ కోరికలను, తమ బాధలను చెప్పుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడి వారే కాకుండా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ మొక్కుకోవడం కానీ, పూజలు చేయించడం కానీ జరుగుతాయి. పురాతనమైన ఆలయం మహబూబ్ నగర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే మహబూబ్ నగర్ నుంచి బండమీదిపల్లి అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి కిందికి వస్తే అల్లిపూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం వస్తే తాటికొండ అనే ఊరు వస్తుంది. ఊరికి దగ్గరగా రాగానే ఒక పెద్ద కమాన్ కనిపిస్తుంది. అక్కడ ఒక బోర్డు ఉంటుంది, శ్రీ వీరభద్రస్వామి దేవాలయంకు దారి అనేసి. మీకు కిందటి వీడియోలో కూడా చూపించాను కమాన్ ఎలా ఉంటుంది ఏందనేసి. అక్కడి నుంచి లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. అయినా సరే టెంపుల్స్ విజిట్ చేసేవారు ఉంటే ఈ టెంపుల్ ది బెస్ట్ చాయిస్గా చెప్తాను. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది. దేవాలయం కూడా గుట్ట పైన ఉంటుంది. చుట్టుముట్టు పొలాలు, పచ్చని పైరు, మొత్తానికి ఒక మంచి పల్లెటూరు వైబ్స్ ఆస్వాదించి వెళ్తారు. కావాలంటే ఒకసారి వచ్చి విజిట్ కాండి, మీకే తెలుస్తుంది. ఇలాంటి పురాతనమైన ఆలయాలు మొత్తం శిలావస్థ అయిపోతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఇప్పుడే నిర్మించినట్లుగా ఉంది. లోపల పూర్వీకులు మన ఆలయాన్ని ఎంత అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చారో చూడండి. ఇదేనండి చెప్పిన కమాన్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ దూరంలో ఆలయం ఉంటుంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎవరైనా విజిట్ కావాలనుకుంటే ఎప్పుడైనా విజిట్ కావచ్చు. దేవాలయానికి బైకులు తీసుకువచ్చిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రోడ్డు అంత అద్భుతంగా ఉంటుంది. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు. ఈ ఆలయానికి మంచి దారి ఏర్పాటు చేసుకొని ఉంది. ఎవరు విజిట్ కావాలన్నా కావచ్చు. ఇక్కడ చూడండి శ్రీ మల్లన్న స్వామి దేవాలయం అక్కడ కనిపిస్తుందా? అదే మనం వెళ్ళబోయే శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం. ఈరోజు సోమవారం కదా, జనాలు కూడా వచ్చి ఉంటారు బాగానే. అక్కడ చూడండి ఆల్రెడీ చాలా మంది వచ్చినట్టున్నారు. కూడా బండి ముందల ఆపేసి పైకి బయలుదేరదాము. చుట్టూ ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇదే అండి స్వామివారి తేరు. ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి జాతర సమయంలో ఊరు వరకు తీసుకొస్తారు. దీన్ని ఊరు మొత్తం తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి తెచ్చి పెడతారు. దానికి ఊరంతా కలిసి చేస్తారు ఈ జాతరని. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదే అండి తేరు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తేరును మొక్కి ముందరికి బయలుదేరదాం. ఇదే అండి శ్రీ వీరభద్రస్వామి ఆలయ వింతలు, విశేషాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.